నేరేడుచర్ల మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓటు వేయమని వస్తే ప్రజలకు బాకీ ఉన్న కార్డులను చూపించాలన్నారు. వికలాంగుల పెన్షన్ పెంపు పైసలు, ఆడబిడ్డలకు 2500, స్టూడెంట్స్కి స్కూటీ, గ్యాస్ సబ్సిడీ పైసలు ఇలా ఒక్కొక్కరికి లెక్కేస్తే 60,000 రూపాయలు వరకు ఇవ్వాల్సి ఉందని, వాటన్నింటిని ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని తెలపాలని అన్నారు. ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మున్సిపాలిటీలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా మున్సిపాలిటీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనని ఆరోపించారు. పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, అప్పిరెడ్డి, శ్రీధర్ బాబు, సురేష్ బాబు, సైదులు, వెంకటరెడ్డి, జయాబాబు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పాల్గొన్నారు. చెప్పనే మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాం. మీకు చెప్పేది కోటేమో చెప్పడానికి హైదరాబాద్ 24 గంటలు అందుబాటులో ఉంటారు మన వాళ్ళు. 10 మందికి చెప్పాలి. అందరు బ్యాక్ కార్డ్ పట్టుకోండి, అందరు తలవాటు పట్టుకోండి, సేమ్ హైట్ లో పట్టుకోండి, సేమ్ హైట్ లో పట్టుకోండి, ఈ హైట్ లో పట్టుకోండి. ఒక విధ్వంసకరమైన రచన చేయడానికి దిమ్మలు గోల కొట్టని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ ముఖ్యమంత్రి మీద నీకు నమ్మకం ఉంటే ఆయన చెప్పేదాంతో నువ్వు ఏకీభవిస్తే మిమ్మల్ని టచ్ చేయమనండి. మీ కాంగ్రెస్ నాయకులుగా నువ్వు కానీ ఏ ఊర్లో మా దిమ్మ మొదలు టచ్ చేస్తారో టచ్ చేయండి. ప్రజలే మిమ్మల్ని ఉరుకుచ్చి కొట్టే పరిస్థితి ఉంది అలా ఊర్లలో. టీఆర్ఎస్ని బాగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఇక్కడ చైర్మన్ మేమే కైవసం చేసుకుంటాం. నేరేడుచర్ల మున్సిపాలిటీ అత్యధిక మెజార్టీతోని మెజార్టీ సీట్లను ఇక్కడ కౌన్సిలర్లు మేము గెలుచుకోబోతున్నాం. ప్రజల స్పందన చూస్తే అట్లాంటి నిర్ణయం మాకు కలుగుతుంది. కాబట్టి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు ముందల పెట్టి
ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉండరో, వృద్ధులకు ఎంత బాకీ ఉండరు, మహిళలకు ఎంత బాకీ ఉండరు, రైతులకు ఎంత బాకీ ఉండరో అవి వసూలు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బాకీ కార్డు అందుకే మేము ప్రజలకు పంచుతున్నాం. ప్రజల స్పందన బాగుంది. ఖచ్చితంగా కారు గుర్తుంటుంది ఈసారి. పోయినసారి సర్పంచ్ ఎన్నికల ఏ గుర్తు లేకపోతేనే దాదాపు 42-43% మేము గెలుచుకున్న ఓట్లు పడ్డాయి. ఈసారి కారు గుర్తుంటది. కారు గుర్తు చూడగానే ప్రజలందరూ కేసీఆర్ గుర్తు వస్తుండు. చాలా మంది వృద్ధులు మమ్మల్ని అంటుండ్రు, అయ్యా కేసీఆర్ గారు బాగుండ్రా, అయ్యా మంచిగుండ్రా, ఆరోగ్యంగా ఉండా అని అడుగుతుండ్రు. కారు గుర్తు చూడగానే కేసీఆర్ గుర్తు వస్తుంది. కేసీఆర్ గుర్తు రాగానే కేసీఆర్ పరిపాలన గుర్తు వస్తుంది. కేసీఆర్ పరిపాలన గుర్తు రాగానే మీ దరిద్ర పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన గుర్తు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి నైతిక హక్కు లేదు. ఈరోజు నేడిజల్ల పట్టణంలో బీఆర్ఎస్ లోకల్ నాయకులు, తర్వాత గరడెపల్లి, పాలకీడు, నేడిజల్ల రూరల్ నాయకులతో కలిసి ప్రచారం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రచారము నేడిజల్ల పట్టణంలో మొదలుపెట్టడం జరిగింది.